టుడే మన మ్యాథ్స్ టాపిక్ వచ్చేసరికి స్టాటిస్టిక్స్ పార్ట్ 2. పార్ట్ 1లో జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పి నేను స్కిప్ చేసిన టాపిక్. ఇప్పుడు పార్ట్ 2 వచ్చేసరికి మీకు ఇంట్రడక్షన్ చెప్పి అక్కడ డెఫినేషన్ చెప్పాను కానీ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వలేదు. ప్రజెంట్ ఇప్పుడు స్టాటిస్టిక్స్ అంటే ఏంటి, అటు స్టాటిస్టిక్స్ అనేది మనం రియల్ లైఫ్లో ఎందుకు యూస్ చేస్తాం అనేది తెలుసుకుందాం. స్టాటిస్టిక్స్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే మనకి ఒక నంబర్ ఆఫ్ బల్క్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు దాన్ని ఒక ఈజీ మెథడ్లో కన్వర్ట్ చేసి సింపుల్గా రిప్రజెంట్ చేసి దాన్ని ప్రజెంట్ చేయడమే స్టాటిస్టిక్స్ అనమాట. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకి 10 ఇయర్కి ఒకసారి ఇండియాలోని పాపులేషన్ అనేది కౌంట్ చేస్తారు. పాపులేషన్ కౌంట్ చేసినప్పుడు ఈ స్టేట్లో ఎంతమంది ఉన్నారు, ఈ స్టేట్లో ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారు, ఎంతమంది మేల్స్ ఉన్నారు, ఈ స్టేట్లో ఎంతమంది ఎడ్యుకేషన్ లిటరసీ రేట్ ఎంత పర్సెంట్ ఉంది, ఈ స్టేట్లో అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది, పోవర్టీ లైన్ ఎంత ఉంది, అలా మనకి ఎలా డివైడ్ చేయగలరు, ఎలా క్యాలిక్యులేట్ చేసి చెప్పగలరు, దానికి అన్నిటి కారణం స్టాటిస్టిక్స్ యూస్ చేసి మనకి చెప్తారనమాట. ఓకేనా, మీకు ఈ ఎగ్జాంపుల్ వల్ల అర్థమయ్యే ఉంటుంది. లెట్ us గో టు టాపిక్. ఎక్సర్సైజ్ 14.1 అనేది మనం ఈరోజు చూస్తున్నాము. నేను ఇక్కడ సమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ అందులో ఉన్న న్యూమరికల్ డేటా అనేది నేను చేంజ్ చేశాను. మీకు టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉందో అది నేను ఫాలో అవ్వట్లేదు. ఎందుకంటే నేను ఇక్కడ చేస్తే మీరు యాజ్ ఇట్ ఈజ్ అది నోట్ చేసుకుంటారు బుక్లో ఉండేది. సో అలా కాకుండా నేను ఇక్కడ నంబర్స్ అనేవి మార్చుతున్నాను. మీరు బుక్లో ఉండే నంబర్స్తో వేసుకొని మీరు ఓన్గా ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలన్నమాట. ఇక్కడ జస్ట్ వింటారు, మీ టెక్స్ట్ బుక్లో ఏదైతే ప్రాబ్లం ఉంటుందో ఈ మెథడ్ బట్టి మీరు అక్కడ దాన్ని అప్లై చేసి ఆన్సర్ అనేది వేస్తారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. జస్ట్ మీరు నంబర్స్ మార్చి మీరు ఫార్ములా యూస్ చేసి సమ్ చేయడమే. ఓకే, ఫస్ట్ సమ్లోకి వెళ్దాము. ఏ సర్వే వాస్ కండక్టెడ్ బై ఏ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ at part of their environment awareness program in which they collected the following data regarding the number of plants in 25 houses in an area. Find the mean number of plants per house. అంటే ఒక సర్వే అనేది కండక్ట్ చేశారు కొన్ని గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్కి. దేనికి సంబంధించి? ఎన్విరాన్మెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సంబంధించి. ఇన్ విచ్ అందులోని డేటా కలెక్ట్ చేసుకుని రమ్మన్నారు. ఏ హౌస్కి ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి ఆ ఏరియాలోని. ఫైండ్ ద మీన్ అనేది క్యాలిక్యులేట్ చేయమన్నారు అనమాట. సో ఈ సమ్ అనేది మనకు సింపుల్గా ఇచ్చారు, ఇందులో ఏం మెన్షన్ చేయలేదు. స్టాటిస్టిక్స్ సమ్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు డిఫరెంట్ మెథడ్స్ అనేవి ఉంటాయి. మనకి ఇక్కడ ఈ సమ్లోని ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి సో డైరెక్ట్ మెథడ్ అని మనం అప్లై చేస్తాం అనమాట. ఇక్కడ మనం ఏం యూజ్ చేయాలి? డైరెక్ట్ మెథడ్. ఇక్కడ మనకి 25 హౌసెస్కి సంబంధించి డేటా అనేది ఇచ్చారు. 25 హౌసెస్ ఉన్నాయి లేదో ఒకసారి కౌంట్ చేసుకోండి. 3 + 4 7, 7 + 2 9, 9 + 6 15, 15 + 7 22, 22 + 3 25. 0 to 3 హౌసెస్కి 0 to 3 ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. 4 హౌసెస్కి ఇన్ని ప్లాంట్స్, 2 హౌసెస్కి ఇన్ని ఉన్నాయి, 6 హౌసెస్కి ఇన్ని నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి, 7 హౌసెస్కి ఇన్ని నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి, 3 హౌసెస్కి ఇన్ని నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. సో మనం ఈ సమ్ అనేది డైరెక్ట్ మెథడ్లో అప్లై చేస్తాం అనమాట. ఇక్కడ వీటిని ఏమంటాము అంటే ఈ 0 to 6, 0 to 3, 3 to 6, 6 to 9 వీటిని ఏమంటామంటే ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ అనేవి అంటారు అనమాట. స్టాటిస్టిక్లో ఏమంటారు? క్లాస్ ఇంటర్వెల్స్ అనేవి అంటారు. ఇందులోని లోవెస్ట్ వాల్యూని లోవర్ క్లాస్ లిమిట్ అంటారు, హయ్యెస్ట్ వాల్యూని అప్పర్ క్లాస్ లిమిట్ అని అంటారు. ఓకే, ఇప్పుడు మనం మీ దగ్గర నోట్బుక్ ఉంటే జస్ట్ ప్రొఫార్మ్ అనేది సమ్ అనేది ఎలా చేయాలో చెప్తాను. జస్ట్ ఎగ్జాంపుల్ సమ్ లాగా మీరు ఒకసారి రాసుకోండి. ఇది 10th క్లాస్ బుక్లోని స్టాటిస్టిక్స్ చాప్టర్లో 14.1లో ఫస్ట్ సమ్. సేమ్ లైక్ అలాగే ఉంటుంది. మీరు జస్ట్ ఆ న్యూమరికల్ డేటా అనేది చేంజ్ చేసుకుంటే చాలు. ఓకే, క్లాస్ ఇంటర్వెల్ అనేది క్లాస్ ఇంటర్వెల్ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? సిఐ అని రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఎఫ్ఐ మీన్స్ ఫ్రీక్వెన్సీ మీన్స్ నెంబర్ ఆఫ్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫ్రీక్వెన్సీ కింద తీసుకుంటాము. నెక్స్ట్ ఎక్స్ఐ రిప్రజెంట్ క్లాస్ మార్క్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో మనం డేటా వేసుకున్న తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఎఫ్ఐ ఎక్స్ఐ ఫ్రీక్వెన్సీ ఇంటూ క్లాస్ మార్క్ చేస్తే మనకి ఎఫ్ఐఎక్స్ఐ అనేది వస్తుంది అనమాట. సో సమ్లోకి వెళ్దాం. డేటా అనేది డైరెక్ట్గా లైన్గా వేసుకోండి. ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ 0 to 3, సెకండ్ క్లాస్ ఇంటర్వెల్ 3 to 6, థర్డ్ క్లాస్ ఇంటర్వెల్ 6 to 9, ఫోర్త్ క్లాస్ ఇంటర్వెల్ 9 to 12, ఫిఫ్త్ క్లాస్ ఇంటర్వెల్ 12 to 15, సిక్స్త్ క్లాస్ ఇంటర్వెల్ 15 to 18.
ఓకేనా. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి నంబర్ ఆఫ్ హౌసెస్ ఏమన్నాయో చూసుకోండి ఒకసారి. 3, 4, 2, 6, 7, 3 సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే లైన్గా ఒకే ఆర్డర్లో వేయాలి. సమ్లో అక్కడ ఎలాగైతే ఉన్నాయో అలాగే 3, 4, 2, 6, 7, 3. నెక్స్ట్ ఎక్స్ఐ వచ్చేసరికి క్లాస్ మార్క్ అంటాం అనమాట. ఓకే, ఎక్స్ఐ వచ్చేసరికి క్లాస్ మార్క్. దీన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? xi is equal to upper class limit plus lower class limit divided by 2. ఓకేనా, అప్పర్ క్లాస్ లిమిట్ ప్లస్ లోవర్ క్లాస్ లిమిట్ డివైడెడ్ బై 2. నేను ఇక్కడ సపోజ్ ఒక్కదానికి ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను, మీరు రిమైనింగ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా వేసుకోండి. ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ ఇంటర్వల్ ఫస్ట్ క్లాస్ మార్క్ వచ్చేసరికి అప్పర్ క్లాస్ లిమిట్ ఎంత 3 ప్లస్ లోవర్ క్లాస్ లిమిట్ ఎంత 0 బై 2 ఈక్వల్ టు హౌ మచ్ 3/2 ఈక్వల్ టు హౌ మచ్ 1.5. ఓకేనా. సో ఇక్కడ 3 + 0/2 ఎంత 1.5. క్లాస్ మార్క్ అనేది నేను కింద క్యాలిక్యులేట్ చేశాను, మీరు ఒకసారి చూసుకొని జాగ్రత్త చేయండి. నెక్స్ట్ 6 + 3/2 4.5. 9 + 6/2 7.5. నెక్స్ట్ 12 + 9/2 10.5. నెక్స్ట్ 15 + 12/2 13.5. నెక్స్ట్ 18 + 15/2 16.5. ఓకేనా, అర్థమైంది ఇక్కడ వరకును. నెక్స్ట్ FI/XI అంటే ఏంటి మనకి ఇక్కడ మనం సింపుల్గా డినోట్ చేయడానికి 1 ఇక్కడ 2 ఇది 3 ఇలా వేసుకున్నాం అనుకో మీకు క్లారిటీగా ఉంటుంది. సో ఇప్పుడు 1 2 3 వేసుకున్నాం కదా. FI/XI అంటే ఏంటి ఇక్కడ 3 ఈక్వల్ టు 1 × 2 అంటే ఈ 1 × 2ని మనం ఇంటూ చేస్తే మనకి FI/XI వాల్యూ అనేది వస్తుంది అన్నమాట. సో చేద్దాం ఇప్పుడు. 3 × 1.5 4.5. 4 × 4.5 18. 2 × 7.5 15. Next 10.5 × 6 how much 63. Next 13.5 × 7 94.5. Next 16.5 × 3 49.5. ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ అనేది ఇంపార్టెంట్. మీరు సపరేట్గా చిన్న రఫ్ వర్క్ అనేది చేసి క్యాలిక్యులేషన్ అనేది చూపిస్తే మీకు మార్క్స్ అనేవి మంచిగా వేస్తారు. మీకు టైం లేనప్పుడు జస్ట్ స్పీడ్గా చిన్న రఫ్లో క్యాలిక్యులేట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఫార్ములా, మీకు మీన్ యొక్క ఫార్ములా చెప్తాను. ఇప్పుడు డైరెక్ట్ మెథడ్కి ఎలా యూస్ చేస్తాము. డైరెక్ట్ మెథడ్ వచ్చేసరికి ఫార్ములా ఏంటి x బార్ మీన్ ఈక్వల్ టు x బార్ ఈక్వల్ టు సమ్మేషన్ FI/XI డివైడెడ్ బై సమ్మేషన్ FI. మనం ఆల్రెడీ ప్రీవియస్గా టాపిక్ 1 చెప్పుకున్నప్పుడు ఈ ఫార్ములా ఎలా అప్లై చేస్తామో అక్కడ తెలుసుకున్నాం. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా అనేది అప్లై చేస్తాను. ఫ్రీక్వెన్సీ సమ్మేషన్ FI ఈక్వల్ టు టోటల్ వాల్యూ అంతా నెంబర్ ఆఫ్ హౌసెస్ అన్ని మొత్తం మనకి 25 హౌసెస్. ఇప్పుడు సమ్మేషన్ FI/XI ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. టోటల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్యాలిక్యులేట్ చేసి సమ్మేషన్ FI/XI కింద వేయండి. ఓకే, వాట్ ఈస్ ద వాల్యూ 244.5. ఓకేనా, ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. మిస్టేక్ ఏమైనా ఉంటే మీరు రెక్టిఫై చేసుకోండి. ఓకేనా. ఫార్ములా ఏంటమ్మా మీన్ ఈక్వల్ టు x బార్ ఈక్వల్ టు మీన్ ఎలా డినోట్ చేస్తాం x బార్ కింద డినోట్ చేస్తాము. సమ్మేషన్ FI/XI బై సమ్మేషన్ FI. సమ్మేషన్ FI/XI మన టోటల్ ఎంత వచ్చిందమ్మా 244.5 డివైడెడ్ బై 25. సమ్మేషన్ FI/XI డివైడెడ్ బై సమ్మేషన్ FIని మనం ఎలా అనుకుంటాం నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని మనం డినోట్ చేసుకుంటాం. ఆల్రెడీ మనం బిఫోర్గా ఫార్ములా తెలుసుకున్నాం కాబట్టి ఒక్కసారి మీరు ప్రీవియస్గా నోట్స్ అనేది చదువుకుంటే జస్ట్ టెక్స్ట్ బుక్లోని మనకి కీ పాయింట్స్ ఉంటాయి కదా, ఒకసారి చూసుకోండి. 244 డివైడెడ్ బై 25 వాల్యూ ఎంత 9.78 ప్లాంట్స్. 9.78 ప్లాంట్స్ అనమాట. మనకి ఏమడిగారు క్వశ్చన్లోని ద మీన్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ పర్ హౌస్.
ఫైండ్ ద మీన్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ పర్ హౌస్. హౌ మెనీ ప్లాంట్స్? 9.78 ప్లాంట్స్ పర్ హౌస్. ఇక్కడ మీరు పర్ హౌస్ అని కూడా మెన్షన్ చేసుకోండి, పర్ హౌస్. ఓకేనా, అర్థమైందా? డైరెక్ట్ మెథడ్. ఈ సమ్ వచ్చేసరికి మనకి డైరెక్ట్ మెథడ్. మీరు సమ్ నోట్ చేసుకున్నప్పుడు పాజ్ చేయట్లేదని చూసుకోకండి, వీడియో స్టాప్ చేయట్లేదు పాజ్ చేయలేదని చూసుకోకండి. మీరు సమ్ నోట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఒకసారి పాజ్ చేసుకొని ఆ సమ్ నోట్ చేసుకొని అప్పుడు టాపిక్లోకి వెళ్ళండి. నేను అనేది ఇక్కడ మీకోసం వెయిట్ చేయను, డైరెక్ట్ సమ్స్ అనేవి చెప్పుకొని వెళ్ళిపోతాను. మీరు పాజ్ చేసుకొని నోట్స్ రాసుకోవాలంటే రాసుకోవచ్చు. ఓకేనా, లెట్ us go to second sum. కన్సిడర్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ డైలీ వేజెస్ ఆఫ్ 50 వర్కర్స్ ఆఫ్ ఏ ఫ్యాక్టరీ. నేను ఇక్కడ డేటా అనేది సేమ్ అలాగే తీసుకున్నాను, టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రకారంగా. సమ్ చేంజెస్ అనేవి చేశాను, అంతే. స్మాల్ చేంజెస్ చేశాను. 5 కాలం, ఓన్లీ 5 కాలం డేటా తీసుకున్నాను. సేమ్ 50 వర్కర్స్ డేటా తీసుకున్నాను. సమ్ డేటా అనేది జంబ్లింగ్ చేశాను, అంతే. ఓకేనా, మీరు దాన్ని బట్టి ఫాలో అవ్వండి. సమ్ అనేది మీ ఓన్గా ట్రై చేస్తే మీకే మంచిది. ఓకే, బై యూజింగ్ అప్రోప్రియేట్ మెథడ్. మనం ఇందాక ఏ మెథడ్ చేసామమ్మా? డైరెక్ట్ మెథడ్ అనేది చేసాం. ఇక్కడ వచ్చేసరికి అప్రోప్రియేట్ మెథడ్ యూస్ చేయాలి. టు ఫైండ్ మీన్ క్యాలిక్యులేట్ చేయడానికి అప్రోప్రియేట్ మెథడ్ యూస్ చేసి మీన్ క్యాలిక్యులేట్ చేయాలి. డైలీ వేజెస్ ఆఫ్ ద వర్కర్స్ ఆఫ్ ఏ ఫ్యాక్టరీ. డైలీ వేజెస్ మనకి ఏదైతే ఇచ్చారు? 50 to 100. 8 వర్కర్స్కి 50 to 100, 12 వర్కర్స్కి 100 to 150 మధ్యలో వస్తున్నారు. 6 వర్కర్స్కి 150 to 200 ఇస్తున్నారు. 14 వర్కర్స్కి 200 to 250 ఇస్తున్నారు. 10 వర్కర్స్కి 250 to 300 అనేది ఇస్తున్నారు అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఇన్ అప్రోప్రియేట్ మెథడ్కి ఫార్ములా అనేది చూస్తే మీన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఏం యూస్ చేస్తామంటే ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ హెచ్ ఇంటూ సమ్మేషన్ ఎఫ్ఐ యూఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ. సేమ్ కాన్సన్ట్రేట్తో ఉంటే మీకు క్లియర్ కరెక్ట్గా అర్థమవుతుంది. ఏం డిఫికల్ట్ సమ్ అయితే కాదు. ఇందులో బిగ్ వాల్యూస్ ఉన్నాయి కదా, క్యాలిక్యులేట్ చేయడం కష్టమవుతుందేమో అనుకోవద్దు. ఫార్ములా మీరు జస్ట్ ఫార్ములా ఎలాగ వచ్చిందో మీరు అనలైజ్ చేసుకుంటే దాన్ని బట్టి మీరు సమ్ అనేది చేసుకుంటారు. ఇక్కడ ఏ మీన్స్ ఏ ఈక్వల్ టు అస్యూమ్డ్ మీన్. ఓకే, ఫ్రీక్వెన్సీ ఎఫ్ఐ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి హెచ్ క్లాస్ మార్క్. హెచ్ మీన్స్ క్లాస్ మార్క్. యూఐ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేను మీకు సమ్లోనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ యూఐ ఫార్ములా ఏంటి? ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. హెచ్ మీన్స్ క్లాస్ మార్క్. ఎక్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, లోవర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ డివైడెడ్ బై 2. ఓకేనా, హెచ్ అనేది క్లాస్ మార్క్ ఒక డిఫరెన్స్ అనమాట. ఎక్స్ఐ అనేది క్లాస్ మార్క్. ఓకేనా, సమ్ అనేది మనం ఇప్పుడు ట్రై చేద్దాం. ఓకేనా, డేటా చూసుకున్నారు కదా, డేటా ఒకసారి క్వశ్చన్ నోట్ చేసుకున్నారా? సేమ్ డేటా మనం ఇక్కడ అప్లై చేస్తాం. ఫిఫ్టీ టు 100, 100 to 150, 150 to 200, 200 to 250, 250 to 300. ఫ్రీక్వెన్సీ కూడా మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి 8, 12, 6, 14, 10. ఓకేనా, ఫ్రీక్వెన్సీ కూడా మీకు తెలిసింది. నెక్స్ట్ ఎక్స్ఐ తెలుసు కదా ఆల్రెడీ, అప్పర్ క్లాస్ లిమిట్ డివైడ్ ప్లస్ లోవర్ లిమిట్ డివైడెడ్ బై 2. అప్లై చేసుకుని మనం డైరెక్ట్గా సమ్ అనేది చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి సింపుల్గా క్యాలిక్యులేట్ చేసుకొని వెళ్ళిపోండి. ఓకే, ఎక్స్ఐ ఈక్వల్ టు ఫస్ట్ది 50 + 100 / 2 75, 100 + 150 / 2 125. ప్రతిదానికి 50 డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎంత అయితే మనకి డిఫరెన్స్ ఉందో ఇక్కడ కూడా సేమ్ ఈ సమ్లో వచ్చేసరికి 50 అనేది డిఫరెన్స్ ఉంటుంది అనమాట. 175, 225, నెక్స్ట్ 275. ఓకే, ఇక్కడ ఏ వచ్చేసరికి మనం ఇక్కడ ఏమనుకున్నాం? అస్యూమ్డ్ మీన్ అనేది అనుకున్నాం. అస్యూమ్డ్ మీన్ అంటే ఏంటి? సెంటర్ వాల్యూ మనకి ఏదైతే ఉంటుందో దాన్ని అస్యూమ్డ్ మీన్ ఏ అనేది డినోట్ చేసుకుంటాం అనమాట. సో మనకి సెంటర్ వాల్యూ ఏటి లేదు, అలాంటప్పుడు ఏం తీసుకుంటాం? ఇక్కడ 5 రోస్ ఉన్నాయి కాబట్టి సింపుల్గా థర్డ్ రో అనేది సింపుల్గా ఐడెంటిఫై చేయడానికి అస్యూమ్డ్ మీన్ తీసుకున్నాం. అలాగే మనకి 6 రోస్గానే ఉన్నాయి అనుకోండి. ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు 6 రోస్ ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు ఈక్వల్గా ఉన్నది, సెంటర్లో ఏం లేదు. అప్పుడు మనం ఏం తీసుకోవాలి? 2, 3, 4 పార్ట్స్ అని ఏవో 2 తీసుకొని వాటి యొక్క మీన్ ఫైండ్ అవుట్ చేసి యావరేజ్ చేసి దాన్ని అస్యూమ్డ్ మీన్ కింద మనం వేసుకుంటాం. ఇక్కడ మనకు అలా కాకుండా డైరెక్ట్గా ఉన్నది కాబట్టి సో ఏ ఈక్వల్ టు 175. ఓకేనా,
ఎక్స్ఐ అంటే మనకు తెలుసు, ఏ అంటే తెలుసు. ఎక్స్ఐ అంటే ఇప్పుడు ఇక్కడ 75, ఏ అంతా 175. 75 మైనస్ 175 మైనస్ 100. మైనస్ వాల్యూ నెగిటివ్ వచ్చినప్పుడు నెగిటివ్ వాల్యూ వేయాలి, పాజిటివ్ వచ్చినప్పుడు జస్ట్ నార్మల్గా వేస్తే సరిపోతుంది. 125 మైనస్ 175 మైనస్ 50. 175 మైనస్ 175 0. 225 మైనస్ 175 ప్లస్ 50. 275 మైనస్ 175 100. ఓకే, నెక్స్ట్ హెచ్ అంటే మనం ఆల్రెడీ చూసుకున్నాం. డిఫరెన్స్, క్లాస్ ఇంటర్వెల్ యొక్క డిఫరెన్స్ని హెచ్ కింద తీసుకుంటాం. ఎంత 100 మైనస్ 50. ఎక్స్ మైనస్ ఏ మనకు తెలుసు ఆల్రెడీ. సో ఇక్కడ మీకు ఒక సమ్ అనేది చేసి చూపిస్తాను, ఆటోమేటిక్గా రిమైనింగ్ అనేది వేసుకోండి. మైనస్ 100 డివైడెడ్ బై 50 హౌ మచ్? 2. నెక్స్ట్ మైనస్ 2 మైనస్ 1 0 1 2. ఓకే, అర్థమైంది ఇక్కడ వరకును. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఎఫ్ఐ మనకు తెలుసు, యుఐ తెలుసు. సో ఇక్కడ కూడా మనం నంబర్స్ అనేవి చేసుకుందాం. 1 2 3 4 5. 5 ఈక్వల్ టు 1 ఇంటూ 4. ఓకేనా, 1 ఇంటూ 4. 8 ఇంటూ మైనస్ 2 మైనస్ 16. 12 ఇంటూ మైనస్ 1 మైనస్ 12. 6 ఇంటూ 0 0. 14 1 జా 14. 10 2 జా 20. ఓకేనా, ఇప్పుడు టోటల్ సమ్మేషన్ ఎఫ్ఐ ఎంత మనకి ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. 12 ప్లస్ 8 20, 26, 26 ప్లస్ 14 40, 40 ప్లస్ 10 50. మనకి 50 వర్కర్స్ కాబట్టి సమ్మేషన్ ఎఫ్ఐ ఈక్వల్ టు 50. నెక్స్ట్ వచ్చేసరికి ఎఫ్ఐ యూఐ, సమ్మేషన్ ఎఫ్ఐ యూఐ కదా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎఫ్ఐ యూఐ ఈక్వల్ టు మైనస్ 16 మైనస్ 12 మైనస్ 28 ప్లస్ 14 మైనస్ 28 ప్లస్ 14 మైనస్ 14 మైనస్ 26 పాజిటివ్ 6. మనకి ఇక్కడ ఫార్ములా అనేది తెలుసు. ఓకే, ఆల్రెడీ మీరు బిఫోర్లో మనం చూసుకున్నాం. ఎక్స్ బార్ ఈక్వల్ డైరెక్ట్ ఫార్ములా అనేది అప్లై చేస్తున్నాను. ఎస్యూమ్డ్ మీన్ వాల్యూ ఎంత మనకి 175 ప్లస్ హెచ్ అంతమా 50. సమ్మేషన్ ఎఫ్ఐ యూఐ ఇంటూ 6 డివైడెడ్ బై సమ్మేషన్ ఎఫ్ఐ అంత 50. 175 ప్లస్ ఇక్కడ క్యాన్సిలేషన్ చేసుకుంటున్నాను. 50 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా 1 ఇంటూ 6 6. 175 ప్లస్ 6 181 మనకి ఇక్కడ మీన్. మన క్వశ్చన్లో ఏం అడిగారు? బై యూజింగ్ అప్రోప్రియేట్ మెథడ్ టు ఫైండ్ మీన్ డైలీ వేజెస్ ఆఫ్ ద వర్కర్స్ ఆఫ్ ఏ ఫ్యాక్టరీ. అప్రాక్సిమేట్గా యావరేజ్గా మనకి శాలరీ ఎంతమ్మా డైలీ వేజెస్ ద వర్కర్స్ ఆఫ్ ఏ ఫ్యాక్టరీ. డైలీ వేజెస్ వర్కర్స్ ఆఫ్ ఏ ఫ్యాక్టరీ. ఓకే, మీరు నెక్స్ట్ సెమ్స్ కూడా ట్రై చేయండి. నేను ఏవైతే డిఫికల్ట్గా ఉన్నాయో అవి నెక్స్ట్ ఎక్సర్సైజ్లో చెప్తాను. థ్యాంక్ యూ.